తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో కల్తీ వంట నూనె తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్తిపాడు సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్రాజు వివరాలు వెల్లడించారు. స్థానిక ఎస్ఐ లక్ష్మీకాంతానికి వచ్చిన సమాచారం మేరకు ధర్మవరం హైవేకు దగ్గరలోని రేకుల షెడ్లో పెద్ద ఎత్తున కల్తీ వంట నూనె తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. క్రూడ్ ఆయిల్, జంతువుల కొవ్వును మరగబెట్టి తయారు చేసిన 15 లీటర్ల 56 నూనె డబ్బాలు, 4 క్రూడ్ ఆయిల్ డబ్బాలతో పాటు జంతువుల కొవ్వుతో ఉన్న సంచులు, నూనె తయారీకి వినియోగించే వంట సామగ్రిని సీజ్ చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్తిపాడు మండలంలో ధర్మవరం గ్రామం ప్రత్తిపాడు ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారికి వచ్చిన నమ్మకమైన సమాచారంతో మన జిల్లా ఎస్పీ గారు, కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ గారు సార్ ఈ జిల్లాకి ఎస్పీగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ జోదాల గురించి కానీ లేకపోతే ఈ గోవులకు సంబంధించి రవాణా గాని, వధ గాని ఇలాంటి విషయాల మీద, అలాగే గ్రామాల్లో అశ్లీల నృత్యాలకు సంబంధించి చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకున్నారు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ జంతు క్రొవ్వులు వాటిని అడల్టరేషన్ చేసి ఎవరో చేస్తున్న దాని మీద నిఘా పెట్టడం మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మాకు సంబంధించి తునిలో ఇలాంటి కేసు ఒకటి రిపోర్ట్ అవడం జరిగింది. ఇందులో భాగంగా నిన్నటి దినం 26వ తారీఖున ధర్మవరం గ్రామం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ తో మన ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారు మధ్యవర్తులైనటువంటి రెవెన్యూ ఆఫీసర్ సమక్షంలో దాడి చేయడం, ఆ దాడిలో బండారు ఫణిప్రసాద్ అనే వ్యక్తిని అనుమానాస్పదంగా పట్టుకుని వెరిఫై చేస్తే ఇది పెద్ద స్కామ్ అనొచ్చు. ఒక పెద్ద ఫుడ్ అడల్టరేషన్ సంబంధించి పెద్ద ఎత్తున ఆయన తయారు చేస్తున్నాడు. ప్రజలకు ఈ రోజు ఎంతో అనారోగ్యానికి గురి కాబడుతున్నటువంటి వంట నూనెలో కల్తీ చేస్తున్నాడు. అండ్ వంట నూనెలుగా అమ్ముతున్నాడు. ఇదైతే వంట నూనె కాదు. కాకినాడ పోర్ట్ అందరికీ తెలిసింది, అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ తెస్తున్నాడు. అలాగే చందుర్తి, పిఠాపురం లేకపోతే కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి జంతువులకు సంబంధించిన అవశేషాలు లేకపోతే జంతువుల క్రొవ్వు, అది ఆవుదా, గేద లేకపోతే రకరకాలు వాటిని కలెక్ట్ చేసి ఎన్నిటిని కూడా హై టెంపరేచర్ లో పెద్ద గంగాలలో మరిగించి ఆ వచ్చిన తర్వాత ఏదైతే ద్రవ పదార్థం వస్తుందో దాన్ని ఒక ఆయిల్ కింద చూపిస్తూ ఆల్రెడీ ఈ దగ్గర 15 కేజీ టిన్లు ఉన్నాయి. అన్నింటిలో కూడా ప్యాక్ చేస్తూ బరంపురం ఏరియా కానీ ఇంకా వేరే ఇతర ప్రాంతాలు కూడా పంపిస్తున్నట్టుగా మనకు అక్కడ ఉన్న మెటీరియల్ బట్టి తెలిసింది. కాబట్టి ఇందులో ఆయన దీనికి వాడుతున్నటువంటి ఈ 15 లీటర్ల డబ్బాలు ఒక 56 ఉన్నాయండి. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా ఒక 4 డబ్బాలు ఉన్నాయి. అలాగే గ్యాస్ సిలిండర్లు ఇందులో ఒక 2 ఉన్నాయి. గ్యాస్ స్టవ్ ఉంది, పెద్ద గంగాలం ఉంది, చూసారా పెద్ద గంగాలం ఉంది. అలాగే ఖాళీ డబ్బాలు ఒక 26 ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యాకింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈయన కాకుండా ఈయన సహకరిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ముద్దాయిల కింద ఈ కేసులో పెట్టడం జరుగుతుందండి. వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ గా చర్యలు తీసుకుంటారు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉందండి. ఈయనకి సహకరిస్తున్నటువంటి ఏ రకంగా సహకరిస్తున్నా ఈ రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు కానీ లేకపోతే ఇందరు కొంటున్న వాళ్ళు కానీ లేకపోతే ఈయనతో కలిపి పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఈ కేసులో పెట్టడం. ద్వారకా తిరుమల సుందరగిరి పర్వతంపై కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి కళ్యాణ మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. భీష్మ ఏకాదశి పర్వదినం మొదలు వచ్చే నెల 3 వరకు జరగనున్న కళ్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు ఆలయ పరిసరాల్లో చురుగ్గా సాగుతున్నాయి. చినవెంకన్న ఆలయానికి దత్తత దేవాలయమైన మండలంలోని ఐఎస్ జగన్నాథపురంలో కొలువైన లక్ష్మీ నారసింహుని కళ్యాణ మహోత్సవాల నిమిత్తం ఆలయ ప్రాంగణాన్ని సిబ్బంది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారిని కనకవల్లి లక్ష్మీ అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా చేస్తారు. సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణ జరగనున్నాయి. 30న ఉదయం నిత్య హోమాలు, మూలమంత్ర హవనాలు, జగజ్యోతి జరగనున్నాయి. 31న ఉదయం 10 గంటల 15 నిమిషాలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని ఈవో వై భద్రాజీ తెలిపారు. వచ్చే నెల 1న గరుడ వాహనంపై గ్రామోత్సవం, 2న పూర్ణాహుతి, ధ్వజారోహణ, 3న సాయంత్రం ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీ పుష్ప యాగంతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మూలమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు 1000 కళ్ళు కుండలతో వేపాకు చీరలతో పొంగలు పెట్టుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి పంచహారతులు, పల్లకీ సేవ, ఊంజల్ సేవ నిర్వహించారు. బ్యాంకు ఉద్యోగుల యూనియన్ల పిలుపు మేరకు ఉద్యోగులు సమ్మె చేసి మంగళవారం తాడేపల్లిగూడెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 400 మంది ఉద్యోగులు నిరసనలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం బ్యాంకు ఉద్యోగుల కోఆర్డినేషన్ కమిటీ యూఎఫ్బియుల ఆధ్వర్యంలో సమ్మె జరిగింది. ఈ సందర్భంగా కేఎన్ రోడ్ స్టేట్ బ్యాంక్ వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. సమ్మె కారణంగా తాడేపల్లిగూడెం పట్టణం, గ్రామ ప్రాంతాల్లో బ్యాంకింగ్ పూర్తిగా స్తంభించింది. బ్యాంకింగ్ వ్యవస్థ కార్మిక చరిత్రలో ఒక చరిత్ర సృష్టించినటువంటి రోజు. జనవరి 27వ తేదీన బ్యాంకింగ్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి సుమారు 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులు 5 రోజుల పనిదినం కోసం నిరవధికంగా చేసినటువంటి ఈరోజు సమ్మె కార్యక్రమంతో ఈ ప్రభుత్వానికి, ఐబీఏకి కళ్ళు తెరుచుకుంటాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ కూడా ఆ అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం డిలే చేస్తూ పలు రకాల అనుమానాలు రేకెత్తిస్తున్నట్టు ఈ ప్రభుత్వ విధానాలకి, ఈ ఐబీఏ విధానాలకి నిరసనగా ఈరోజు బ్యాంకు ఉద్యోగులు చేసినటువంటి ఈ విప్లవాత్మకమైనటువంటి కార్యాచరణకి మా కామ్రేడ్స్ అందరికీ కూడా యూఎఫ్బియు తరఫున, బ్యాంకు యూనియన్ తరఫున అభినందనలు తెలియజేస్తూ, అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా ఉందంటే, మనం ఒక 10 years బ్యాక్ 2 days తర్వాత 3rd day మనకి బ్యాంక్ హాలిడే అవుతుందంటే కంగారు పడిపోయేవారు. కంగారు పడిపోయి ఆ సమ్మె జరగకుండా చూడడానికి వాళ్ళ ప్రయత్నాలన్నీ సాగించేవారు. ఈరోజు మనం 3 రోజుల తర్వాత 4వ రోజు స్ట్రైక్కి వెళ్దాం అన్నా కానీ వాళ్ళు రకమైన నిరంకుశత్వం కనబడుతుంది. ఎందుకంటే ఏం జరుగుతుంది చూద్దాం అంటే, ఇప్పుడు ఆల్టర్నేట్ ఛానల్స్ ఎన్ని పెరిగినా ఏం చేసినా మ్యాన్ పవర్ ఈజ్ మెయిన్. మ్యాన్ పవర్ లేకుండా ఏదీ జరగదు. దాన్ని మన మేనేజ్మెంట్ ఎప్పుడు గుర్తిస్తుంది అంటే, మనం ఈరోజు సమ్మెను చాలా భారీగా చేసాం. అలాగే ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఇప్పుడు ఆల్రెడీ ర్యాలీ చాలా భారీగా జరిగింది. దీనికి నిదర్శనం మనతో ఉన్న కామ్రేడ్స్ కానీ, లోకల్ పీపుల్ కానీ, అలాగే మన కస్టమర్స్ కానీ అందరూ దీన్ని సమర్థిస్తున్నారు. అందువల్ల మనం ఎంత కష్టపడుతున్నది మన కస్టమర్కి మాత్రమే తెలుస్తుంది. సో ఇది 5 days అన్నది ఆల్రెడీ డిమాండ్ యాక్సెప్ట్ అయింది, బట్ ఇంప్లిమెంటేషన్ లేట్ అవుతుంది.
ఇంప్లిమెంట్ ఆఫ్ 5 days బ్యాంకింగ్, దీని గురించే ఇంప్లిమెంట్ ఆఫ్ 5 days బ్యాంకింగ్ కోసమే మెయిన్ ఇది ఉంది. మేము హక్కులు సాధించడానికి సమ్మె చేయట్లేదు. మేము సాధించుకున్న హక్కుని బాబు మాకు ఆల్రెడీ హక్కు వచ్చింది, కొంచెం గుర్తించి దాన్ని అమలుపరచదని చెప్పడానికి మళ్ళీ తిరిగి రోడ్డు మీదకి వచ్చే వాళ్ళు సమ్మె చేయాలని పరిస్థితిలో ఉన్నాం మేము. మరి ఇలాంటి పరిస్థితి బ్యాంక్ ఎంప్లాయీస్ తప్ప భవిష్యత్తు ఎవరికి ఇంత దయనీయమైన పరిస్థితి ఉండదో, సాధించుకున్న హక్కుని మేము అమలుపరచుకోలేకపోతున్నాం. మరి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఐబీఏ రెండు కూడా తలాపాపం తెలాపిడికి అనే విధంగా వ్యవహరిస్తున్నాయి. మరి మేము ఎన్నోసార్లు వినిపించుకున్నా సరే పెడచేవును పెడుతున్నాయి. మరి పెడచేవును పెడతాం గల కారణం ప్రభుత్వం ఒకవేళ బ్యాంకింగ్ రంగమే కదా, దాని ఏముంది చులకన భావమో, లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీస్ కదా వాళ్ళేం సాధించగలుగుతారా అనే ఒక లెక్కలేనితనం అయి ఉండొచ్చు. ఇవాళ మేము మరి యూఎఫ్బీ తరపున మేము అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, బ్యాంకింగ్ రంగం కేంద్ర ప్రభుత్వం మరిమరికింగా చెప్తున్నామండి. బ్యాంకింగ్ రంగం మీరు అనుకున్న చిన్నతనంగానో చులకనగానో చూసే స్థాయిలో బ్యాంకింగ్ రంగం వాళ్ళు లేదు. గత 5 సంవత్సరాల్లో 84,500 కోట్ల రూపాయలని డివిడెండ్ల రూపంలో మరి లాభాలని గవర్నమెంట్కి అందించిందంటే అది ఒక బ్యాంకింగ్ రంగం వల్లే సాధ్యమైంది. దయచేసి గుర్తించండి, బ్యాంకింగ్ రంగం మీరు అనుకున్న రాష్ట్రాలు ఏమి కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ పార్లమెంట్ కమిటీల వర్క్షాప్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని దిశానిర్దేశం. ఉచిత ఇసుక పేరుతో కూటమి నాయకులు సహజ వనరులు దోచుకుని జేబులు నింపుకుంటున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం. బారామతి వద్ద విమానం కూలి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి. ప్రమాదంలో పైలట్లు, భద్రతా సిబ్బంది సహా మొత్తం 5గురు దుర్మరణం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.